ఉండి పోలీస్ స్టేషన్లో ఆకువీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ ట్రాన్స్జెండర్లతో బుధవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు ట్రాన్స్జెండర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు, శుభకార్యాలకు వెళ్లి డబ్బు డిమాండ్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో గౌరవంగా జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఆకువీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్, ఉండి కాల సబ్ ఇన్స్పెక్టర్ మరియు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ అందరికి అలవాటు అయిపోయింది అంటే అటు కార్ల లిమిట్స్ కొద్దిగా, ఇటు ఉండి లిమిట్స్ కొద్దిగా ఉంది కలిసి మీరు దొంగ పోలీసు కార్లు వస్తుంది, వస్తుంది రోడ్లు కానీ కనబడినా లేదా ట్రాక్ మీద కనబడినా లేదా అక్కడ ఎటువంటి అసంకారికలు జరిగిన నైట్ ఉండవు లేదా చెప్పాను. సరే ఇటు వచ్చారు మళ్ళీ ఎక్కడ యూసెస్ మళ్ళీ అలాంటి మార్పుకోవాలి. అర్థమైందా? ఏదైతే ఇండి రోడ్ నుంచి ఉంది అది బాగా హైలైట్ అయింది. పార్టీ ఉందా ఇంకేం మాట్లాడి ఉంటుంది మంచిగా చెప్తున్నాను. పులిష్టపడదు రిమార్క్ రాకూడదు. మాటలతో అయిపోయింది. ఇది మీ ఇష్టం. ఈ తర్వాత ఫీల్డ్లో కంపల్సరీ మా బీట్లు ఉంటాయి, ఎస్ఐలు ఉంటారు, నేను ఉంటానంటే అర్థం చేసుకోండి. మీ గురించి ఎస్ఐలు నిలబెడుతున్నాను నేను వస్తానంటే గ్రావిటీ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి, లేదా చాలా ఇబ్బంది పడతారు. గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా ఎస్డిపిఓ సార్ ఆదేశాల మేరకు ఈ ఉండి సెంటర్ నుంచి, ఉండి రోడ్ నుంచి భీమవరం వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో, భీమవరం నుంచి ఉండి వచ్చే రోడ్డు, ఈ ఫ్యాక్టరీస్ షోరూమ్స్ దాటిన తర్వాత రాత్రిపూట్ల ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క అదేవిధంగా రకరకాల అసాంఘికాలు జరుగుతున్నాయనేసి నోటీస్ వచ్చిన దృష్ట్యా అక్కడ పెట్రోలింగ్ నిర్వహించి వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ట్రాన్స్జెండర్స్ అందరినీ కూడా పిలిపించి ఇక్కడ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి అసాంఘికాలు జరగకుండా, అదేవిధంగా నైట్ టైం, ముఖ్యంగా నైట్ 9 గంటలు దాటిన తర్వాత 1 గంట మధ్యలో వీళ్ళ మూమెంట్స్ని గుర్తించడం జరిగింది. అక్కడ ఆ రైల్వే ట్రాక్ ఏదైతే ఫ్యాక్టరీస్ బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ ఉందో, రైల్వే ట్రాక్కి ఈ రోడ్డుకి మధ్యలో వీళ్ళ మూమెంట్స్ని గుర్తించడం జరిగింది. అందుకు కానీ ఈరోజు వీళ్ళందరూ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని గట్టిగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఏదైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా హై డిమాండ్ చేస్తున్నారు, లేదా గొడవ పెడుతున్నారు, ఇలాగ రకరకాల కంప్లైంట్స్ మా దృష్టికి వస్తూ ఉంటాయి. వాటి విషయంలో కూడా వీళ్ళని ఎప్పుడూ కూడా లిమిట్స్ క్రాస్ చేయొద్దని వార్న్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నైట్ 9 to రాత్రి 9 నుంచి 1 గంట 2 గంటల మధ్యలో ఆ రోడ్లో ఏరియాలో తిరిగే రిఫ్రాఫ్గాలు కానీ, లేదంటే ఎవరైతే ఆ ఏరియాకు వచ్చి అసాంఘిక కార్యకలాపాలకి తోడ్పడే పబ్లిక్ను కూడా గట్టిగా మందడం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది, కేసులు బుక్ చేయబడతాయి. అదేవిధంగా ఆ టైంలో ఈ రోజు నుంచి ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరుగుతుంది.